హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. వైసీపీ నుంచి ఒక్కొక్క నాయకుడు బయటికి వెళ్ళిపోతున్నారా? ప్రస్తుతం చూస్తుంటే పరిస్థితి అలాగే కనిపిస్తుంది. కొంతమంది నాయకులు వైసీపీ అధినేత జగన్ మీద ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇది మనం గత కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే, ఈ నాయకుల్లో కొందరు నాయకులు పార్టీని వీడి మరొక పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారట. దీనికి సంబంధించి ఇంటర్నల్గా చర్చలు కూడా జరుగుతున్నాయనేది వార్త. త్వరలోనే జగన్కి మాత్రం షాక్ తగలబోతుంది. సో ఆ నాయకులు ఎవరు ఏంటి అనేది చూస్తే, రీసెంట్గా కూడా కొంతమంది కొన్ని నియోజకవర్గాల్లో గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచులు అలాగే ఉప సర్పంచులు కూడా జనసేనలోకి చేరుతూ వస్తున్నారు. ఈరోజు కూడా ఒక వార్త అయితే వచ్చింది. సో ఇది గ్రామ స్థాయిలో జరుగుతూ ఉందనుకోండి, ఓకే. కానీ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి నిర్ణయాలతోనే ఉన్నారనేది వార్త. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీలో చాలా కీలకమైన నేత. ఆయన పొద్దున్నే గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అని చెప్పేసి మొదలెడతాడు. సో ఆయన కార్యక్రమం చాలాసార్లు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన నియోజకవర్గంలోని ప్రజలతో సంభాషించడం కావచ్చు, వాళ్ళకి ఆ రేషన్ కార్డుల ఇష్యూసా లేకపోతే ఆ నియోజకవర్గంలో ఏ ఇష్యూ ఉన్నా సరే దాని గురించి ఆయన చర్చించేవాడు. అలాగే ప్రభుత్వం దృష్టికి రానివి ఇంకా వచ్చేలాగా ఆయన తన యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాడు. నిజానికి ఒక ప్రజానాయకుడు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ విధంగా చేయాలి. సో దానికి ఆయన ఒక ఎగ్జాంపుల్గా అద్భుతంగా ఆయన నడిపిస్తూ వచ్చాడు. అయితే ఆయన ఈసారి ఎలక్షన్లో మాత్రం ఓడిపోయాడు. ప్రజలకు ఎంతో దగ్గరైన వ్యక్తి, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న వ్యక్తి అయినా సరే ఆయన్ని ఈసారి ఎలక్షన్స్లో ఓడించారు. ఆయన చాలా బాధపడ్డాడు. ప్రజలకు నేను ఎంతో దగ్గరగా ఉన్నాను, అయినా సరే వీళ్ళు నన్ను ఈ విధంగా ఓడిస్తారని నేను అనుకోలేదు. ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, కానీ నా మీద ఉండదనుకున్నాను అన్నట్టుగా ఆయన రియాక్ట్ అయ్యాడు. సో ప్రజలు ఏ ప్రభుత్వం కావాలనుకుంటే ఆ ప్రభుత్వానికే ఓట్లేసే ఒక మెంటాలిటీ చాలా కాలంగా మన ప్రజలకు కూడా డెవలప్ అవుతూ వచ్చింది. మామూలుగా చూసుకుంటే మన నియోజకవర్గంలో ఎవరు సరైన అభ్యర్థి, మన ఎమ్మెల్యే ఎవరు, వీళ్ళు మన నియోజకవర్గం గురించి వీళ్ళకి ఎంతవరకు తెలుసు, వీళ్ళు ఎలా పరిపాలించగలరు, మన సమస్యలు వీళ్ళకి ఏమన్నా తెలుసా, ఈ విధంగా ఆలోచించాలి ప్రజలు. యాక్చువల్గా గతంలో ఈ పద్ధతి ఉండేది. ఆ నియోజకవర్గ నాయకుడికి ఆయన ఇమేజ్కి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఈ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి లీడర్స్కి ప్రాధాన్యత పెరిగిందో అప్పటి నుంచి కూడా ఏమైపోయిందంటే, ఆ నియోజకవర్గాల్లో ఎవరున్నా సరే, ఏ నాయకుడున్నా సరే ఆయనకి ఇమేజ్ ఉండని లేకుండాని, ఆయన డబ్బులు ఖర్చు పెట్టని పెట్టకపోని, పైన ఎవరు ఏ పార్టీ వస్తుంది, ఏ కులపు వాళ్ళ పార్టీ వస్తుంది, ఎవరిని ఎన్నుకుంటే మనకు బాగుంటుంది అన్నట్లుగా ప్రజలు ఆలోచించి ఓట్లేయడం స్టార్ట్ చేశారు. నిజానికి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత నుంచి ఈ మార్పు వచ్చింది అనుకోవాలి. ఎన్టీఆర్ గారు అనేక మంది అభ్యర్థులు నిలబెట్టినప్పుడు ఆ అభ్యర్థులు కొంతమంది అయితే సొంత ఇమేజ్ కూడా లేని వాళ్ళు, వాళ్ళ ఊరు పేరు పెద్దగా తెలియని వ్యక్తులు కూడా నిలబడితే కూడా గెలిచిన సందర్భం ఉంది. అంటే ఒక నాయకుడిని మాత్రమే ప్రజలు చూశారు. సో ఆ నాయకుడు మాకు కావాలనుకున్నారు, గెలిపించారు. అదే పద్ధతిలో ఆ తర్వాత కూడా నాయకుడిని మాత్రమే చూస్తూ ఈ నియోజకవర్గాల్లో ఎవరు ఎలాంటి పరిపాలన చేస్తారనే విషయం మీద ప్రజలు పెద్దగా ఫోకస్ చేయలేదు. నిజానికి ఈ పద్ధతి అమెరికాలో ఉన్న ఒక సెనేటర్షిప్ లేకపోతే అధ్యక్ష ఎన్నికల్లో ఈ విధంగా ఉంటుంది. సో సెనేటర్స్ ఎవరు లేకపోతే లోకల్గా నాయకులు ఎవరు అనేది కాకుండా అధ్యక్షుడిగా ఎవరు వస్తున్నారు, ఆ పార్టీకి సంబంధించి మనం ఎవరిని ఎన్నుకోవాలి, ఇంతవరకే చూసేవాళ్ళు. సో అదే పద్ధతి మన దగ్గర కూడా ఇండియాలో కూడా చాలా కాలంగా నడుస్తూ వచ్చింది. సో ఆ విధంగా జగన్ మీద పాజిటివిటీ ఉన్నప్పుడు నాయకులు ఎవరు అనేది చూడకుండా ఓట్లు గుద్దేశారు. అదేవిధంగా జగన్ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు నాయకులు ఎంత చేశారు అనేది ఆలోచించకుండా వీళ్ళని ఇంటికి పంపించారు. అది ఇక్కడ జరిగిన పరిస్థితి. సో ఈ విధంగా మన ఈ నాయకుడు కేతిరెడ్డి గారు ఓడిపోయారు. ఆయన బాధపడిన తరువాత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన సొంతంగా వీడియోలు చేసి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, మేము అనవసరంగా కొంతమంది నాయకులతో పెట్టుకున్నాము, కొన్ని రకాల వివాదాల్లో తలదూర్చాము మా పార్టీ నుంచి, అది మనకు అనవసరమైన పని, దానివల్లే జగన్ ఓడిపోయాడు అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలన్నీ దేనికి దారితీశాయంటే ఆయన పార్టీ మారడానికి దారితీశాయి. కేతిరెడ్డి గారు ఇప్పుడు పార్టీ మారబోతున్నారు అనేది వార్త. సో అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి, పార్టీ మారడానికి ఆయన ఇస్తున్న హింట్ ఏంటి అనేది గమనిస్తే, కేతిరెడ్డి గారు గతంలో ఏమన్నారంటే ఒక వీడియోలో, పవన్ కళ్యాణ్ గారి గురించి మేము అనవసరంగా ఆయన మీద ఫోకస్ చేశాము, ఆయన సినిమాలు ఏం తీస్తే మాకెందుకు, సినిమా ఇండస్ట్రీ మీద అనవసరంగా దృష్టి పెట్టి ఆ రేట్లు తగ్గియడాలు, వాళ్ళని ఇన్సల్ట్ చేయడాలు, సో ఈ విధంగా చేస్తూ వచ్చాము, అదొక సపరేట్ పరిశ్రమ, దానికి ఇవ్వాల్సిన గౌరవం మేము ఇవ్వలేదు అని చెప్పేసి కేతిరెడ్డి గారు అన్నారు. సో అది మేము చేసిన మొదటి తప్పు అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. దాంతోపాటు ఈ వాలంటీర్ల వ్యవస్థ వల్ల కూడా మాకు సరైన గుర్తింపు లేకుండా పోయింది, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇలాంటి వాళ్ళని ప్రజలు పట్టించుకునే పరిస్థితి రాకుండా పోయింది. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా సరే సచివాలయంకి వెళ్ళిపోవడము, లేదా వాలంటీర్లు చాలా పనులు చేసి పెట్టేయడము, దీనివల్ల ప్రజలకి అలాగే వాళ్ళ నాయకులకి మధ్య ఉన్న బంధం అనేది తెగిపోయింది. నాయకులను ఏ విషయాన్ని అడగాలి, ఏ విషయాన్ని చేయాలనేది ప్రజలకు ఫోకస్ లేకుండా పోయింది అన్నారు. అది కూడా వాస్తవమే. నిజానికి ప్రజల్లో సరైన అవేర్నెస్ ఉంటే అడగడానికి బోలెడు సమస్యలు ఉన్నాయి.
ఇప్పుడు రోడ్లు వేయండి అని సచివాలయాన్ని వెళ్ళి అడుక్కోలేరు కదా. అలాగే నీటికి సంబంధించి ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. దీనికి సంబంధించి ఏదన్నా ప్రతిపాదనలు తీసుకురండి, మాకు ఏదైనా న్యాయం చేయండి అని చెప్పి సచివాలయాన్ని అడగలేరు కదా, వాలంటీర్లను అడగలేరు కదా. ఇవన్నీ ప్రజలు గుంపుగా వెళ్ళి లేకపోతే ఒక సంఘంగా వెళ్ళి నాయకులను అడగాల్సిన పని ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ కుటీర పరిశ్రమలు అంతరించిపోయిన పరిస్థితి ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ బ్యాక్లాగ్ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఇంటర్నల్గానే అవన్నీ కూడా లోపలే అవన్నీ కూడా వాళ్ళ అనుకూలమైన వ్యక్తులకు వెళ్ళిపోయిన పరిస్థితులు. అలాగే బ్యాక్లాగ్ లోన్స్ అయితే ఆపేశారు పూర్తిగా. అంటే కింది స్థాయి వర్గాలకు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి ఇవ్వాల్సిన లోన్లు కావచ్చు, ఇట్లాంటివి. సో ఇలాంటి విషయాల్లో ఎవరిని అడుగుతారు? సచివాలయాన్ని అడగలేరు కదా. ఇవన్నీ కూడా వెళ్ళి ఎమ్మెల్యేలు మంత్రుల్ని అడగాల్సిందే. కాకపోతే ప్రజలు మా ప్రాప్తం ఇది, ఇక మేమేం చేయలేము అన్నట్లుగా ప్రజలు ఆగిపోయారు. ఒక విధమైన సోషల్ అవేర్నెస్ తగ్గిందని చెప్పాలి. అయితే అది మళ్ళీ తిరిగి ఓట్ల రూపంలో చూపించారనుకోండి, ప్రజలు ఓటునే ఇంకా ఆయుధంగా చేసుకొని పోరాటం, అదొకటి మాత్రం సంతోషకరం. అయితే ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వంతో పోరాడొచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, కావాల్సిన పనులు వాళ్ళ గల్లా పట్టుకొని మనం సాధించుకోవచ్చు. ఆ అవకాశాన్ని మాత్రం ప్రజలు వదులుకుంటూ వస్తున్నారు. సో ఈ విధంగా ప్రజలు కామ్గా ఉండిపోయి తర్వాత ఆయన్ని ఓడించడం జరిగింది. అంటే ఈయన విషయంలో అనే కాదు, మొత్తం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఓడిపోయిన వాళ్ళకి సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మనం ఒకసారి అట్లా సమీక్షిస్తే కనిపించే విషయాలు ఇవి. ఇట్లా ఉంది. సో ఇప్పుడు కేతిరెడ్డి ఏ పార్టీలోకి మారబోతున్నాడు అనేది గమనిస్తే, ఏ పార్టీ నాయకుడిని అయితే వాళ్ళు విమర్శించారో అదే పార్టీలోకి వెళ్ళబోతున్నారు. అది జనసేన. ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నాడు అనేది ప్రస్తుతం వార్త. ఇక డైరెక్ట్గా జగన్ మీద ఆయన కౌంటర్లు వేశాడు, జగన్ నాయకత్వాన్ని డైరెక్ట్గా ప్రశ్నించాడు. సో జగన్ ఆయన్ని ఇక దగ్గరికి రానిచ్చే అవకాశం కూడా తక్కువే. బహుశా ఆయన ఈ ప్రణాళికలో భాగంగానే పవన్ కళ్యాణ్కి కాస్త ఈయన సాఫ్ట్ కార్నర్ చూపించడం కోసమే ఈ వ్యాఖ్యలు చేశాడేమో అని అయితే మనకు కనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ వైపు నేను ఇక వెళ్తున్నాను అని ఆయనకు సిగ్నల్ ఇవ్వడం కోసం. సో ఆ విధంగా చేశాడు. ఇక త్వరలో ఆ స్టెప్ తీసుకోబోతున్నాడు అనేది వార్త. ప్రస్తుతానికైతే ఎటువంటి ఎలక్షన్ మూమెంట్ కానీ, అంటే స్థానిక ఎలక్షన్లు లేవు, అలాగే ఏవి కూడా లేవు కాబట్టి సో ఇప్పుడు అంత స్టెప్ తీసుకోకపోయినా తరువాత ఏదైనా ఎలక్షన్ మూమెంట్లో మాత్రం ఆయన స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడనే వార్త అయితే ప్రస్తుతానికి హల్చల్ చేస్తుంది. ఇది దాదాపు నమ్మశక్యంగానే. ఈ నాయకుడు మాత్రమే కాదు, మరికొంతమంది కూడా ఉన్నారు. సో వీళ్ళ గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది పరిస్థితి.